కుటుంబం రక్షణలోనికి రావాలి, నా కుటుంబీకులందరూ దేవుళ్ళలో ఉండాలి. రెండవది, నా సంఘం అభివృద్ధిలోకి రావాలి. నేను ఏ సంఘంలో అయితే పుట్టి పెరుగుతున్నానో ఆ సంఘము ఇంకా విస్తారమైన జన్మ చేత నింపబడాలి. దానికోసం నేను సువార్త ప్రకటిస్తాను, దానికోసం నేను ప్రార్థన చేస్తాను, దానికోసం నేను ప్రయాసపడతాను, దానికోసం నేను సాక్షిగా నిలబడతాను. ఏది ఏమైనా పర్వాలే, హింసలు వచ్చినా పర్లే, బాధలు వచ్చినా పర్లే, అవమానాలు వచ్చినా పర్లే, అనారోగ్యాలు వచ్చినా పర్లే, నేను మాత్రం నా సంఘాన్ని డెవలప్ చేయడానికి, నా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, నా పరిచర్య డెవలప్ అవ్వడానికి నేను నా వంతుగా కష్టపడతానన్న ఆశతోనూ కానీ బ్రతకగలిగితే ఆశీర్వదించడం అనేది దేవుని చేతుల్లో ఉంది. ఎంతగా ఆశీర్వదించాలో అంతగా ఆశీర్వదిస్తాడండి ఆయన. నువ్వు దేవుని కోసం నిలబడితే నిన్ను ఎంత ఆశీర్వదించాలో, ఎంత హెచ్చించాలో అంత హెచ్చిస్తాడు దేవుడు. దాన్ని ఎవ్వడు ఆపలేవాడు. ముందు నువ్వు దేవుని కోసం నిలబడాలి, నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవడానికి నిలబడాలి, తర్వాత నీ ద్వారా అనేకులు సంఘంలోకి నడిపించబడడానికి నిలబడాలి. అలా నిలబడతాను ప్రభు అని తీర్మానించాయి.